హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. సో మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే సాటర్డే బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇందాకనే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. నిన్న నైట్ గోరింటాకు అయితే పెట్టుకున్నాను అనమాట. సో మస్తు వండింది. 2 హ్యాండ్స్కి పెట్టుకున్నా. ఇదంతా పెట్టుకున్నా కాబట్టి అట్లా అంటిందనమాట. లెగ్స్కి కూడా పెట్టుకున్నా మంచిగా. సో చుట్కీకి కూడా పెట్టిన. సో ర్యాండమ్గా ఈరోజు అంతా ఏం జరుగుతుందని బ్లాగ్ అయితే తీస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే లేదా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అదనమాట ఇంట్రడక్షన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పొద్దుగాల ఎప్పుడో 5 గంటలకు లేచిన బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలని ఇంకా ఆ పని ఈ పని చేసేలోపు 7-7:30 కానే అయింది. సూర్య భగవంతుడు రానే వచ్చాడు. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా ఈ రోజు ముగ్గులు అయితే ఇవ్వేసాను. మొన్నటి వరకు నా ముగ్గు పిండి అయిపోయి ఉండే, అందుకే ముగ్గు వీడియోస్ ఏది కూడా పెట్టలే. ఇప్పుడైతే ముగ్గు పిండి తీసుకున్నాను. ఇంకా శుభోదయం అందరికి వీడియోస్ అయితే షూట్ చేయాలి. సో అతి త్వరలో ఆ వీడియో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయి ఇంకా చక్కగా 7-7:30 కల్లా దీపారాధన అయితే చేసేసుకున్నాను. సింపుల్ గా చేశాను. నాకు తెలిసినంత వరకు, అంటే రెగ్యులర్ గా ఎలా పూజ చేస్తానో అలా చేశాను. ఇంకా వేరే ప్రాసెస్ నాకు తెలియదు, నేనైతే చేయలే. ఇంతే సింపుల్ గా అయితే చేశాను. దీపం పెట్టిన రోజు కంపల్సరీ నేను గ్యాస్ కాడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకుంటాను. నాకు తెలిసి ఈ హ్యాబిట్ చాలా మంది లేడీస్ కూడా ఉంటది. ఇంకా తొలి ఏకాదశి అంటే మన తెలుగు వారికి మొదటి పండుగ. ఈ పండుగ నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం, రాఖీ, దసరా, దివాళీ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి వినాయక చవితి తెలుగు వారికి ఇదే నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి చక్కగా టెంపుల్ కి అయితే యూజువల్ గా అందరు వెళ్తారు. మేము కూడా అయితే వెళ్ళామన్నమాట. మా బెటాలియన్ కి దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్ళాము. టెంపుల్ కి వెళ్ళారా లేదా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఆబ్వియస్లీ ఏ టెంపుల్ లో అయినా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళిన టెంపుల్ కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారనమాట. గుడి బయటికి రోడ్డు దాకా లైన్ ఉంది. సో అట్లా వేసి ఎంతమంది ఉన్నా దర్శనం చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ మేమైతే కొద్దిసేపు అలా లైన్లో వెళ్తూ చక్కగా దేవుడిని అయితే దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చాము. సో మా ఫ్రెండ్ ప్రవళి తొలి ఏకాదశి ముందు రోజు మంచిగా గోరింటాకు తెంపి రుబ్బుకొని వచ్చింది. ఇంకా నేను చుట్కీ అయితే మంచిగా 2 కాళ్ళకి 2 చేతులకి అయితే పెట్టుకున్నాము. సో చుట్కీ అయితే అసలు ఎంత ముద్దు కూర్చొని పెట్టుకున్న తర్వాత కూడా 40 minutes to 1 hour ఈజీగా ఉంచుకుంది అనమాట. ఆడపిల్ల అనిపించుకుంది. కొంతమంది పిల్లలు ఏడుస్తారు కానీ ఆమె అయితే మంచిగా సిన్సియర్గా అట్లనే కూర్చుంది. అందుకే ఎర్రగా పండింది అనమాట. నెక్స్ట్ డే ఫోన్ కూడా నేను ఏం పెట్టలేదు. ఆమె అది చూసుకుంటా ఎంత బాగుందో అనుకుంటా ముచ్చట్లనే 40 to 1 hour ఉంచుకుంది అనమాట. సో నెక్స్ట్ డే చూడండి అసలు ఎంత ఎర్రగా పండిందో. ఏంటి చిట్కది? కాదు, ఇదేంటి ఏంటది? తొలి ఏకాదశి, అది కూడా శనివారం రావడంతో చాలా మంది 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నారు. మా ఫ్రెండ్ కూడా చేసుకుందనమాట. ఇంకా ఆ రోజు అయితే ఫస్ట్ రోజు వాయనానికి భోజనానికి పిలిచారనమాట. దంపతులు రావాలంట. సో నేను బావ చుట్కీ ముగ్గురం అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 1-1:30కి అట్లా వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అంతా నడుస్తుంది. నాకైతే ఈ పూజా విధానం అంతా తెలియదు. తన అయితే మా ఫ్రెండ్ సో చిన్న పాపను పట్టుకొని భలే చేసింది అనమాట. ఓపికతోని పూజ అంతా చాలా వెరైటీస్ చేసింది కూడా ఫుడ్లో కూడా. సో చూపిస్తాను. ఇక్కడైతే వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ అయితే ఫస్ట్ పెడతారు కదా. సో తను కూడా పెడుతుంది అనమాట. సో మీకు తెలిసిన వాళ్ళల్లో లేకపోతే మీరు ఈ 7 శనివారాల వ్రతం చేశారా లేదా అని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి తనే అనమాట మృదుల. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి కూడా వాయనానికి పిలిచింది. ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ప్రతిసారి ఇలా పూజ ఏమైనా వ్రతం ఉన్నప్పుడే వీళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవుతుంది. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి వెళ్ళాము, ఇప్పుడు ఈ వ్రతానికి అయితే వచ్చాము. నార్మల్ టైంలో ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ తీసుకున్న తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాం అందరం. ఇదే ఫస్ట్ వారం అనమాట. సో ప్రతి వారం ఒక దంపతులను పిలిచి ఇలా భోజనం అయితే పెట్టాలంట. ఈ ఫస్ట్ వారం కాబట్టి ఇద్దరిని అయితే పిలిచింది అనమాట. సో ఇంకా అందరం అయితే భోజనం చేస్తున్నాము. చుట్కీకి ఆల్రెడీ ఇంటి దగ్గరే తినిపించి తీసుకొని వెళ్ళాను. అక్కడ నేను తినుకుంటూ అమ్మకి తినిపించడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి చూసారా ఎన్ని వెరైటీస్ చేసిందో. అన్ని సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ పూజ టైంలో వ్రతాల టైంలో మనము ఎలా చేసినా కూడా ఆ దేవుడు
దేవుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అవన్నీ టేస్టీగానే అవుతాయి అనమాట. ఇంకా అందరం కూర్చొని భోజనం చేసి తర్వాత 3 వరకు కూడా అక్కడనే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. 1కి వెళ్తే 3 వరకు అక్కడే ఉన్నాము. దాని తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. క్యాంప్లో అయితే బెటాలియన్లో అందరం ఇలా ఫ్రెండ్లీగానే ఉంటాము. సో నాకు తెలిసిన వాళ్ళతోనైతే నేనైతే మంచిగానే ఉంటా. మృదుల చేసిన అన్నిట్లలో ఇదైతే అసలు సూపర్ ఉంది. నేను ఎప్పుడు తినలే, ఇదే ఫస్ట్ టైం. శనగపప్పు పాయసం అట, రాయలసీమ సైడ్ ఎక్కువ వేస్తారట. అసలు భోజనం అంతా చేసిన తర్వాత ఇచ్చింది స్వీట్, అట్లా నోట్లో వేసుకుంటే అమృతం లాగుంది. నాకైతే స్పెషల్లీ బాగా నచ్చింది అనమాట. అన్ని బాగున్నాయి, దాంట్లో ఇది చాలా బాగుంది. దాని తర్వాత ఇలా బొట్టు పెట్టి బావకి టవాల్ కప్పి నాకైతే తాంబూలం అయితే ఇచ్చిల్లనమాట. వాళ్ళకు కూడా మంచి హెల్త్ వెల్త్ అనుకునే అన్ని జరగాలని మేము కూడా అయితే కోరుకున్నాం, బ్లెస్ చేసినాము. సో ఇదన్నమాట చిట్టి పొట్టి వ్లాగ్. వీడియో అయితే చాలా షార్ట్ ఉంది, జస్ట్ 6 minutes ఉంది. నెక్స్ట్ టైం నుంచి 8 to 10 minutes ఉండేలా చూసుకుంటా. సో అలా అయితే మా తొలి ఏకాదశి రోజు ఇవన్నీ జరిగాయి అనమాట. మీ తొలి ఏకాదశి ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.